ఎమర్జీ కాలేదు, ఇంకా పోయినటువంటి వాళ్ళ ప్లేసుల్లో సరైన వాళ్ళని తయారు చేసుకోలేకపోయారు. డబ్బు ఉన్నటువంటి వాళ్ళు రావడానికి భయపడుతున్నారు. శక్తి ఉన్నటువంటి వాళ్ళు జగన్ పట్ల విరక్తితో ఉన్నారు. వాళ్ళని తెలుగుదేశం, బీజేపీనో, జనసేన అట్రాక్ట్ చేసి క్యాష్ చేసుకుంటున్నాయి. కాబట్టి ఈ దశలో ఎన్నికలకు వెళ్తే ఎదురు దెబ్బ అది. ఆ భయం కూడా ఉండొచ్చు వాళ్ళకి. సరే, ఒకటి తెలుగుదేశం పార్టీకి అయితే ఇప్పుడు జమిలీ ఎన్నికలు ఇష్టం లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీని వెనక రాజకీయ కోణం ఏదైనా ఉందా? అంటే ఇంకా ఓన్లీ పథకాల గురించేనా టైం తీసుకోవాలనుకుంటుంది, 5 ఏళ్ళు పూర్తిగా పరిపాలించాలనుకుంటుంది, లేదా కూటమిలో ఉన్నారు కాబట్టి ఇప్పుడుకిప్పుడు 2-3 ఏళ్ళు దిగిపోతే కనుక మళ్ళీ ఉండదు, నెక్స్ట్ మళ్ళీ అవకాశాలు ఏమన్నా వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది, ఈ ఆలోచన ఏమైనా చేస్తారు? అంటే బేసిక్గా వాళ్ళ మధ్యన అండర్స్టాండింగ్ ఏంటో బయట పెట్టలేదు. కానీ మనకు కనబడుతున్నదైతే పవన్ కళ్యాణ్ శాశ్వత ముఖ్యమంత్రి కూటమికి చంద్రబాబే అని చెప్తున్నారు. అక్కడ 2 కోణాలు. ఒకటి లోకేష్ని సీఎం కానీయకుండా చేయటం, రెండవది తను సీఎం కాదని చెప్పటం. అంటే తను సీఎం కాకుండా త్యాగం చేస్తున్నాడు కాబట్టి, తన పార్టీ తరపున తను త్యాగం చేస్తున్నాడు కాబట్టి చంద్రబాబు గారు తన కొడుకుని త్యాగం చేయాలన్నది ఆయన ఫీలింగ్ లాగా కనబడుతుంది అక్కడ. చంద్రబాబు గారికి కావాల్సిందేమో తను ఉండగానే సీఎం కావాలన్నది లోకేష్. అంటే తను లైమ్ లైట్లో ఉండి ఈ శక్తివంతంగా నడుస్తున్నప్పుడే లోకేష్ కోరుకుంటుంది కూడా తను సీఎం బాధ్యత తీసుకోవాలన్నట్టు. పవన్ కళ్యాణ్ దాన్ని అంగీకరించట్లేదు. పవన్ కళ్యాణ్ వచ్చేటికి చంద్రబాబే కూటమి ఉన్నంత వరకు చంద్రబాబే సీఎం అన్నటువంటి కోణంలో ఉన్నారు. కాబట్టి ఈ కొంత అసందిగ్ధత అనేటటువంటిది ఉంది. ఫైనల్గా వీళ్ళకి ఇప్పుడు ఎన్నికలు జరిగినా ఒకటే